చూడమ్మా, ఈ కొత్త పాట గురించి డాక్టర్ పి యశోధరెడ్డి గారు మాట్లాడుతూ ఇక తెలంగాణ మాండలికంలో రాయబడింది. అక్క తమ్ముడు ఇద్దరు కూడా బస్సు దిగి అక్కడి నుంచి ఎద్దుల బండిలో 2 గంటలు ప్రయాణం చేశారు వాడు ఊరి వరకు. ఆ 2 గంటల మధ్యలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణే మన పాట అన్నమాట. ఆ 2 గంటల మధ్యలో ఆ 2 గంటల్లో ఈ 2 తరాల సంఘర్షణ, 2 తరాల ఘర్షణ అంతా కూడా, అంటే 2 తరాల ఆ తరంలో ఎలా ఉంది, ఈ తరంలోకి ఎలా మారింది అనేది, వాడు సాధించిన విజయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈ పాటల్లో వస్తాయన్నమాట. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తరవబడ్డాయి. ఆ రోజుల్లో అంటరానితనం అని ఏమి ఉండేవి కదా, కొన్ని అలాంటివన్నీ కూడా ఇందులో వచ్చినాయి అనమాట. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని ఆ జాతీయాన్ని, ఆ జీవన రీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుంది, చూపెడుతుందని చెప్పుకోవచ్చు తెలంగాణ మాండలికం. అవునా? ఆ కొత్త పాటలోకి మనం నడక మొదలు పెడదాం. చూడు కట్టుకొస్తానబ్బా, చూడండి పాటలు కదా. నేను రాన్రా తమ్ముడు, అది తరాల నాటి పాట, ఎప్పుడేసిందో ఏం కథను, ఈ వానలకు వదలకు ఏర్లు పొంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో, ఎన్ని గళ్ళు పడదో, కూసుంటే నడులు తిరిగే, నడిస్తే కాళ్ళు వెనుకనంట, ఒరిడల్లో వంపులలో పడి ఆ బాట పడి నడువ నా శాతగా తండ్రి అంటే చెప్పి కానీ వాని చెవి మీద పేరు వారితేనా, నా మాట ఇంటేనా, వాడి పట్టు ఇడిస్తేనా. చూడండి, అక్క అంటుంది అనమాట. అక్కకు అక్క కోసం వచ్చాడు తమ్ముడు. ఎన్నోళ్ళు ఏం దగ్గర రాక, నువ్వు 2 సంవత్సరాలు అయింది రమ్మని వస్తే తమ్ముడితో అక్క అందట ఏమని, నేను రానురా తమ్ముడు, అది తరాల నాటి బాట, అది ఎప్పుడేసిందో దారేది. అవునా? ఎప్పుడేసిందో ఏం కథను, ఈ వానలకు వరలకు ఈ వానలు వచ్చి వరదలు వచ్చినప్పుడు అది ఎన్ని కయ్యాలు కొట్టిందో, ఎన్ని గళ్ళు కొట్టిందో, ఎంత కోసుకొని పోయిందో. అవునా? గళ్ళు కొట్టమని తెలుసు కదా, మీకు కోతులు పడుతూ ఉంటాయి వర్షాలకి, గుంటలు పడుతుంది. కూర్చుంటే నడిమిరిగే, నడిస్తే కాళ్ళు పెట్టంట, కూర్చొని ఎడ్డు బండిలో కూర్చొని ప్రయాణం చేస్తే, బస్సులో కూర్చొని ప్రయాణం నడువు తిరిగిపోతాయి. అది గుంటలో వేసి కూడా డబక్కంటూ నడుములోకి వస్తుంది. అట్లాగే నడిస్తేనేమో కాలు గుంటలలో పడి బెణుకుతుందట. అవునా? ఒరిళ్లలో వంపులలో పడి ఆ బాట కొంటినాడు నా శాతగా తండ్రి. ఈ ఒరిళ్లలో వంపులో పడి, కొంటి అంటే ఆ బాట దారిలో పక్కన పడడం అనేది నా వల్ల కాదురా తండ్రి, నేను రాను అని ఎంత చెప్పినా కానీ వాని చెవు మీద పేరు వార్తనా, చెవి మీద పేరు వారం అంటే అర్థం ఏంటి, వాడు వినిపించుకుంటేనా అని అర్థం. చెవి మీద పేరు బాగుతున్నారు కదా అర్థం. చెవి మీద పేరు వార్తనా అంటే వాడు వినిపించుకుంటేనా అని అర్థం. వినిపించుకోకుండా రావాల్సిందే అని పట్టు పెట్టాడు అనమాట. తుమ్మ వాని పట్టు ఇడిస్తేనా, ఆ తమ్ముడు పట్టు వదలలేదనమాట. అంటే అక్క నువ్వు రావాల్సింది తప్పకుండా, చూద్దు కానీ రావేమను ఎట్టుంది అని చెప్పేసి వచ్చాడనమాట. తుమ్మ బంక అంటుకున్నట్లు ఎంటబడి, కాదక్క మనకు కొత్త పాట వేసినావు, నీవు చూసి వచ్చిందాక కాదా అంట, ఒకటే పట్టు. తుమ్మ బంక అంటుకుంటూ వదలదంట సరే, జిగురు అంటారు, తుమ్మ చెట్టు జిగురు. అవునా? అది పట్టుకుంటే ఇక అది వదలదనమాట, చినిగిపోవడమే కానీ. అట్లా తుమ్మ బంక అంటుకుంటే అంత కట్టి పట్టుకున్నాడు అనమాట. ఏమని, నువ్వు రావాల్సిందే అక్క, మన ఊరికి కొత్త పాట వేసాము, అది నువ్వు చూసి నన్ను మెచ్చుకుందాకా కూడా అది నువ్వు మెచ్చుకోవాల్సిందే, రావాల్సిందే అని ఒకటే ముండిపట్టు పట్టాడు. ముండిపట్టు జనగపట్టు, ఇదెక్కడ సోదా, వీడెక్కడ నక్షత్రడా నాయన అంట, పైనమై బండెక్కి బయలుదేరినా, తోపండి ఊకునడా లేదు, ఉల్లాసం పట్టలేక ఒకటే చెప్పుకోతుండు. ముండిపట్టు పట్టాడు. జనగపట్టు అంటారు. జనగపట్టు అంటే జలగ ఉంది సరే, జలగ పట్టుకుందని, నీళ్ళకి జలగ పట్టుకుందంటే మన రక్తాన్ని పీలుస్తూ ఉంటుంది. మనం లాగుతూ ఉంటే దాన్ని ఆ సాగుతుందేగా తొందరగా మన శరీరాన్ని వదిలిపెట్టదు అనమాట. అందుకే ఎవరన్నా పట్టుకొని సాగుతూ ఉంటుంది సరే, వదిలిపెట్టుకున్న ఊరికి అడుగుతూ ఉంటారు సరే, వాళ్ళు ఏంద్రా జలగలాగంటాం, జలలా పట్టి పీడిస్తావు ఏంటో కూడా అంటారు. పట్టి పీడిస్తూ అంటే అది మన బ్లడ్ అని తాగేస్తూ ఉంటుంది మన జలగ. అందుకని జలలా పట్టి పీడిస్తావు ఏంటంటే, జలగ పట్టి పెట్టాడంటే అంటే వదలకుండా అనమాట. ఇది ఎక్కడ సోదా అంటే ఇది ఎక్కడ పోవాలా, వీడెక్కడ నక్షత్రుడా బాబు, నక్షత్రుడు అంటే వెంటబడేవాడు అనమాట. పూర్వం ఏదో కథలో ఉన్నాడు నక్షత్రుడు. అవునా? నాయన అంటే వీడెవరు నాయన అనుకుంటూ పైనమై వచ్చిన బయలుదేరినా సరే, బండి ఎక్కిన కాడి నుంచి తోవబండి ఊరుకున్నాడా, తోవెంబడంటే దారెంబడి ఊరుకున్నాడా, ఏమన్నా ఒకటే చెప్పుకుపోతాడు. ఉల్లాసం పట్టలేక అంటే సంతోషం పట్టలేక ఒకటే చెప్పుకుతున్నాడు, వసదాగిన పెట్టోలే. ఇది కూడా జాతీయం, వసదాగిన పెట్ట అంటారు. అవునా? వసదాగిన పెట్ట ఒకటే మాట్లాడుతూ ఉంటుందంటారు. చిన్నపిల్లల కూర్చుండి మాటలు రాలేదు. చిన్నపిల్లలు పుట్టిన తర్వాత కొంచెం వసకొమ్మని దొరుకుతుంది, దాన్ని అది ఏర్ లాంటిది అనమాట, వసకొమ్మ అంటారు దాన్ని. అది అరగదీసి నాకిస్తాం, తేనె కలిపి పిల్లలకి నాకిస్తారు. ఎందుకంటే మాటలు వస్తాయన్నమాట, మాటలు వస్తాయని. అవునా? వీడు ఒకటే చెప్పుకుంటాడు, వసదాగిన పెట్టలాగా, అంటే ఒకటే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అక్క ఇది ఈగ కాలం కాదే, పూలకాలం, ఎన్నెల మాసం, తీయటి తీపుల దినం, ఏమనుకున్నావో ఎక్కడ చూసినా కమ్మటి వాసన, ఇక సొంపైన వదా, పండురాకు రాలంగా అడివంతా పసరాకు పోషాకు తొడిగి సోగులు పోతుండది,
ఆ మోదుగువనం చూడు, పెయ్యంతా పులకరించినట్టు మొగ్గదొడిగి ఎర్రగా పోసి కొత్త వాడల మంగళారతులు పడుతున్నట్లు ముత్తైదు ఓలే సాడుగా నిలబడ్డవి. ఆ పొంటే ఉన్న మంత్రుల జలవార చూడు ఎంత ఎత్తుకెదిగినవో, కొటారి కొమ్మల తేనెటట్లన్నీ పికెట్లకి తేనె ఎట్లింపుకున్నవో. ఏందే అక్క ఉల్కవు పలకవు అన్నాడు. అబ్బాయి చెప్తుంటా, అక్క ఇది ఈగల కాలం కాదు, ఈగల కాలం అంటే వర్షాకాలంలో ఈగలు వస్తూ ఉంటాయి, మీరు చూసారో లేదు. ఎక్కువగా ఈ ఆషాఢ మాసం ఆ టైంలో, శ్రావణ మాసం ఆషాఢ మాసం టైంలో బాగా ఈగలు వస్తూ ఉంటాయి అనమాట. అంటే బురదగా ఉంటుంది అనమాట కదా ఆ టైం. ఇది ఈగల కాలం కాదే అక్క, వెన్నెల మాసం అంటే కార్తీక మాసం. అవునా, కార్తీక మాసం ఆ టైం ఉండాలి. తీయటి తీపుల దినం, ఇది మంచి కాలము. ఏమనుకున్నావో, ఎక్కడ చూసినా కూడా మంచి పళ్ళు అవి వచ్చే కాలం అనమాట, పువ్వులు పళ్ళు. ఎక్కడ చూసినా కూడా కమ్మటి వాసన వస్తుంది అక్క, చూసావా? వినసొంపైన కదా ఆ పక్షులు అరిచే విధంగా, అది కూడా చక్కగా ఆ శబ్దం కూడా వినసొంపైంది అంటే వినటానికి అందంగా ఉంది, చాలా ఇంపుగా ఉంది అనమాట. పండాకు రాలంగా అడివంతా పసరాకు పోషక సోకుపోతున్నది. పండాకంతా రాలిపోగా అడివంతా కూడా పసరాకు అంటే పచ్చడి ఆకు వస్తుంది అనమాట. చిన్న లేత ఆకులు వచ్చి పోషాకులు అంటే బట్టలు, పెళ్లి బట్టలు అంటామే, బట్టు అంటామే, తొడుక్కున్నట్టుగా అనమాట. అంటే మంచి అందంగా ముస్తాబయ్యి సోకులు పోతుంది అన్నాడు. ఆ మోదుగువనం చూడు అక్క, అవునా, జనవరి ఫిబ్రవరి కాలం వాడిది. మోదుగువనం చూడక్క, పెయ్యంతా పులకరించినట్టుగా చాలా ఒళ్ళు సంతరించే విధంగా, అంటే అంత ఆనందం చూస్తే ఇలా అంటే గుజ్బాంస్ వస్తాయంట, అంత ఆనందం ఉండే అది పులకరించడం ఉండే. అవునా, సంతోషంతో అనమాట. మొగ్గదొడిగి ఎర్రగా పోసి కొత్త బాటకి, కొత్త మార్గానికి మంగళహారతి పట్టినట్టుగా లేదు అని అన్నాడు. మంగళహారతులు పడుతున్న ముత్తైదులో చూడ మోదు చెట్లను ఎట్లా నుంచి మోదుగువనం అంతా చూడు అని చెప్తున్నాడు. సాళ్ళుగా వాటివి, సాళ్ళు అంటే వరుసలుగా కూడా చక్కగా హారతి పడుతుంటాడు. హారతి అంటే ఎలా ఉంటుంది, కర్పూర హారతి ఎర్రగా ఉంటుంది మంట కదా, అట్లా ఎర్రటి పూలతోటి అవి హారతి పడుతున్నట్టుగా ఉన్నాయి అన్నాడు. అవునా, ఆ పొంటే ఉన్న మద్దులు జర వారదుడు, ఆ పొంటే అంటే ఆ పక్కనే ఉన్న మద్దు చెట్టు చూడు, జర వారదుడు ఉంటే కొంచెం అటువైపు చూడు అని చెప్తున్నాడు అనమాట. అటువైపు కన్నేసి చూడు అని చెప్పాడు. ఎంత ఎత్తుకెదిగినావో మద్ది చెట్టు అంటే చాలా పైకుంటాయి. అవునా, కొటారి కొమ్మల తేనె చెట్లన్నీ, మద్ది చెట్లకి చిటారి కొమ్మల్లో తేనె చెట్లు నిచ్చావా, ఆ తేనెలన్నీ కూడా ఎట్లా నింపుకుని తేనె చెట్లు నిండా తేనె చేసావా, ఎట్లుందో ఎంత అందంగా ఉన్నాయి చూడు తేనె చెట్లు అని చెప్తున్నాడు అనమాట. ఏంది అక్క ఉల్కవు పలకవు అంటాడు. మరి ఈయన చెప్తా ఉంటే నువ్వు అనవేంది అక్క, చెప్పమే మాట్లాడవేంది అని అంటూ ఉన్నాడు తమ్ముడు అనమాట. అదో అక్కడ దిక్కు జరిగిన చెవువారిచి విను, ఎడవాసన ఎదురు ఏకంజయ పేరు పెట్టిస్తూ ఆ కోయిల కోతులు, అక్క ఇది అదో ఆ కళ్ళపడే చింతల దొగ్గు, చింతలు ఇంకా చిగురుకోలేదు. గున్న మామిడి చూడు, మొన్నకాయల వంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్టు కానొస్తున్నవి. యాపలు ఇప్పుడిప్పుడే మొక్కలు ఇచ్చుకున్నవి. అక్క అదిగో అదో అంటే అదిగో చూడు అని. అక్కడ దిక్కు నా చెవువారిచేను అటువైపు, అక్కడ దిక్కు అంటే అటువైపు చెవువారిచి అంటే కొద్దిగా జాగ్రత్తగా విను అని చెప్తున్నాడు అనమాట. చెవువారిచింటే అంటే చాలా జాగ్రత్తగా, అంటే చాలా జాగ్రత్తగా వింటే మనకి వినిపిస్తుంది అనమాట. అవునా, ఎడవాసన ఏకంజయ పేరు పిలిచినట్టు అంటే విడిపోయిన వాళ్ళని ఒకటి చేసే విధంగా, కలిపే విధంగా పేరు పెట్టి పిలిచినట్టుగా ఆ కోయిల పువ్వు అని ఎంత అందంగా కూస్తుందో. అవునా అక్క, అదే కళ్ళపడేది అంటే కనపడేదే చింతల తోపు. చింతలు ఇంకా చిగురుకోలేదు, ఇంకా చింత చెట్లు చిగురించలేదు. గున్న మామిడి చూడు, ఆ మామిడి చెట్టు చూడు, ఇప్పుడిప్పుడే ఎట్లా ఉన్నాయి. పొన్నకాయలు అంటే ఆడపిల్లలు సింగారం అంటే అందమైన పొన్నకాయలు అంటే అందమైన ఆడపిల్లలు, వయసు వచ్చిన ఆడపిల్లలు సింగారించుకుంటే ఎంత అందంగా ఉంటారు. ఇంకా వయసు వచ్చిన ఆడపిల్లలు అంటే సింగారించుకోవడం అంటే అందంగా ముస్తాబోవడం ఉండాలి. అవునా, తయారైతే ఎట్లుంటారో అట్లా కానుస్తున్నాయి. ఏంటవి, గున్న మామిడి అంటే మామిడి చెట్లు కూడా చక్కగా పూత పూసి చక్కగా చిన్న చిన్న పిందెలు అలంకరించుకున్నట్టుగా ఉన్నాయన్నమాట. అవునా, యాపలు ఇప్పుడిప్పుడే మొక్కలు ఇచ్చుకున్నవి, యాప చెట్లు కూడా ఇప్పుడే పూత వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. అదో చూడు, మాటలలో మన ఊరు పొలిమేర రానే వచ్చే. మన మాటల్లో ఉండగానే మన ఊరు పొలిమేర అంటే మన ఊరు సరిహద్దు, పొలిమేర అంటే ఊరికి సరిహద్దు అనమాట. రానే వచ్చింది. ఎదుర్కోన్నాడు మగపెళ్లి చూడక బలాజే గుంపు కట్టినట్టు గుబురుగా పెరిగిన ఈ వాయు పనుడు. ఎవరికైనా పెళ్ళి అయినప్పుడు ఎదుర్కోవాలని చేస్తాం మనం, వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళకి పానకాలు అవి ఇచ్చి వాళ్ళని తీసుకొని వస్తాం, వాళ్ళని బొట్టు పెట్టి పిలిచి మనం తీసుకొని వస్తాం వాళ్ళకి పానకాలు అవి ఇచ్చి అక్కడ. అవునా, అట్లా ఎదుర్కోవడం నాడు అంటే వాళ్ళు వచ్చినప్పుడు మగపెళ్లి వాళ్ళకి మర్యాద చేసే ఆడపెళ్లి వాళ్ళ గుంపులాగా చూడు ఎట్లా ఉన్నాయి వాయిల చెట్లు. వాయిల పొదలు అంటే వాయిల చెట్లన్నీ పొదలుగా వాయిల చెట్టు అని ఉంటుంది ఒకటి. అవునా, గుంపులుగా ఎట్లా ఉన్నాయో చూడు అని అంటున్నాడు. అక్క బాట పక్కల పొంటి ముసలి మాలన్నీ గోలంగా ఎదిగి వస్తున్న కొత్తటి చెట్టు చూడమ్మా అన్నాడు. అక్క ఈ బాట అంటే ఈ దారెంబడి, పొంటి అంటే చెప్పగా ఈ పక్కలెంబడి, ఈ దారి పక్కలెంబడి
ముసలి మాన్లన్నీ మూలంగా ముసలమైన చెట్లన్నీ కూలిపోంగా కొత్తగా వస్తున్న ఎదిగి వస్తున్న చెట్లు మళ్ళీ చిగురులేసి వస్తున్నాడు. ఆ చెట్లను చూడు అమ్మ అంటున్నాడు అనమాట. ఆ చూపుతోడే ఆయన కొంచెం అడ్డుకు నీ కన్ను వారది, ఆ చెరువు చూడు ఇప్పుడు నిండుగా ఏడు సముద్రం వల్ల నీరు మోస్తున్నది, ఈ చెరువు కాయకట్ట కట్టినప్పుడు అందుకే ఆదరమైంది. ఇలా చూస్తున్నాక ఈ చూపే కొంచెం ముందుకయ్యక్క అడ్డిప్పు చూడు, నీ కన్ను వారది అంటే నీ కళ్ళు ఒకసారి అడ్డిప్పు అని చెప్పాడు కూడా. ఆ చెరువు చూడు ఎలా ఉందో, ఆ చెరువు ఇప్పుడు నిండుగా నీలి సముద్రంలాగా ఉంది. అంటే చెరువు నిండా నీళ్లు ఉన్నాయన్నమాట. అవునా? ఈ చెరువుకి ఆయకట్ట కట్టిన పుణ్యానే దీనికి ఆనకట్టలు చిన్న కట్టలాంటిది వేయడం మూలంగానే అందరికీ కూడా ఇప్పుడు ఆ చెరువు నీరే ఆధారమైంది అంటే ఆధారమైంది. ఆ చెరువు వ్యవసాయానికి మంచినీళ్ళకి కూడా అదే ఆధారమైంది. అవును, నిజంగానే ఏకశిస్తిగా పాదరకం వలకవలసినట్లు ఈ చెరువు ఎన్నెలకి మెరుస్తున్నది. చూసి చెరువు అయిపిస్తుంది అక్క. చూస్తే ఆ చెరువు ఎలా ఉందంటే ఏకశిస్తం అంటే ఒక్కసారి పాదరసం, ఏకశిస్తిగా అంటే ఒక్కమారు పాదరసం అంతా పాదరసం అంటే మెత్రి తెలుసు కదా, మెరుస్తూ ఉంటుంది ఇలా పరుచుకొని. అలా ఆ చెరువు అట్లా నీళ్లు మెరుస్తూ కనిపిస్తుంటాయి వెన్నెలకి. రాత్రి కూడా వెన్నెలకి ఆ చెరువులో నీళ్లు మెరుస్తూ కనిపిస్తున్నాయి. కానీ పిల్లలకంగా పండుగ రాది అంటే ఈ చెరువు మెరవగా నీళ్ళు నీడంగా అయిపోయినా అది మనకి ఎన్ని బాధలు పడ్డాం మన ఊర్లో అన్ని బాధలు తప్పుతాయా అని అనుకుంటుంది అనమాట అక్క. పిల్లలకనే పండుగ అయినాదండి. ఈ పాయకుంటలకు వెళ్ళి పెద్ద కొర్రమాలు చెంగు దుప్పుకుంటా ఎగిరి సన్న చేపలను గుట్టుకుట్టుకుంటా సుడిగుండాలు లేపుతూనే ఉండేవి. గవిళ్ళ గుడ్డెలు చెదల పుట్టలను గోళ్ళగికి పుట్ట పెరుగులో గిట్టలు మెక్కింది జాలక చెట్ల సిక్కలు ఎగవాకి జంటి తేనెలు ఆ పూటను చుట్టుకున్న చాలక ఆ పూట కళ్ళు గట్టి ఈతరొట్టి కోసం ఈడికి ఆడికి కాళ్ళు కాని పిల్ల ఆసు వస్తూనే ఉండేవి. చూడండి, ఈ పాయ అంటే దారి అంటే చిన్న ఒక పాయ అంటాం కదా, ఒక చిన్న కాలువ లాంటిది అనమాట. అవునా? ఈ పాయకుంటలో అంటే ఇటు నుంచి నీళ్ళు వచ్చి ఆ కుంటలోకి వెళ్తే అక్కడ కొర్రమాలు అనే చేపలు ఉంటాయి. కొర్రమాలు ఉంటాయి తెలుసా మీకు? అవి చెంగున దూకుతూ ఎగురుతూ చిన్న చేపల్ని గుట్టుకున్న మింగుతూ ఉన్నాయి. ఆ ఎగిరినప్పుడు ఏమవుతుందంటే అవి ఎగిరి పడ్డప్పుడు సుడిగుండాలనేవి లేస్తూ ఉంటాయి. ఇలా రౌండ్ నీళ్ళు తిరుగుతూ ఉంటాయి అనమాట. అవునా? గవిళ్ళు అంటే గుహలలో గుడ్డేరులు ఇంకా కూడా ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే చెదల పుట్టల్ని గీకేసి వాటిని తింటున్నాయి. చెదల్ని పుట్ట పెరుగుల గట్టెలను వెక్కించాలక ఆ పుట్ట దాని చెదలన్నీ కూడా తినదు చాలకుండా చెట్ల సిక్కులకి ఎగవాకి చెట్ల పైకి ఆ మధ్య చెట్ల మీద తేనె పట్టు ఉన్నాయి కదా, ఆ చెట్ల చివరికి ఎక్కేసి గుడ్డెరుగులు ఆ తేనెలు కూడా దుర్రుకుంటున్నాడట. తేనెల్ని ఆపోవటం అంటే మొత్తంగా పూర్తిగా అనమాట. దుర్రుకున్న చాలక అంటే తేనె తాగిన చాలక ఇంకా ఆ పూట కళ్ళుకు కట్టే ఈతరొట్టి కోసం ఏ రోజు కళ్ళు తీయడం కోసం రొట్టెలు అంటే కుండలు కడతారు అన్నమాట చెట్లకి. అవునా? ఘాట్లు పెట్టి కడితే అందులో కళ్ళు కారుతుంది. తాటి చెట్టు నుంచి ఈత చెట్టు నుంచి ఈత రొట్టి కోసం ఈత కళ్ళు కోసం పెట్టిన కుండల్ని తీసుకొని తాగాలని చెప్పేసి అవి ఆడికి ఈడికి అటు ఇటు ఆసు వస్తూనే ఉండి కాలుగాలిన పిల్లగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. ఆసు వేయడం అంటే తిరగడం అనమాట. తిరుగుతూనే ఉన్నవి అని మనసులో అనుకుంటా ఆ గుడ్డెలలో చూసే కంటిని అట్లా మీదకి దాచడానికి గట్టి మీద దాడబడలేక అలుగుదికి అక్కడ చిరుతగండు కాదు ఆడిదే. అప్పుడే ఈ నిందో ఏమో కళ్ళు కాను పొట్టది కానుకుండా తన పుట్టిన తన కొల్లని మొలక మూసుకున్నది. అట్లా ఆ గుడ్డెలు అవి చూస్తూ ఆమె ఏం చేసిందంటే కళ్ళు పక్కకి తిప్పే వరకల్లా కళ్ళు అట్లా కొంచెం పక్కకు ముందుకు సారించింది. అంటే ముందుకు సారికల్లా గట్టు మీద ఆ చెరువు గట్టు అవతలకి జారుడు బండి ఉంది. ఆ జారుడు బండి వెనకాల అలుగు దింకేద కాడ అలుగు పారే దగ్గర చిరుతగండ్లు అంటే మొగ చిరుతండి కాదు ఆడదే అంటుంది. ఆడ తిరిగితే ఉందట. అక్కడ ఉండి ఎలా ఉందట అప్పుడే ఈనిందో ఏమో కళ్ళు కనపడక పొట్టాపతికి అంటే ఆకలి కోసం అని చెప్పేసి తన పిల్లల్ని అదే వింటూ ఉందట. తన తన కోళ్ళ నమ్మకం మిగులుతుంది. తన కడుపులో పుట్టిన పిల్లల్నే నమిలి తినడానికి చూస్తూ ఉన్నది. ఆ పక్కనే గొర్రెపోతున్న అమాంతం మందుగుడిగా మింగుతున్న తాసుపాము సీకల చెట్టుకు సూయికలు తుట్టుకున్నది. ఆ గొర్రెపోతును మింగిన తాసుపాము కొండచుళ్ళు అంటే పాములు అలాంటివి ఏమైనా తిన్నాయి అనుకోండి, గొర్రెల నుంచి మేకలు ఇలాంటివి తింటే ఏం చేస్తుంటే చెట్టు తుట్టుకొని అరిగించుకుంటాయట. అవునా? అట్లనే ఆ గొర్రెపోతున్న అమాంతం మందుగుడిగా అంటే మందుగుడి పిల్లలు మింగింది. తాసుపాము చేస్తుంటే సీకల చెట్టుకి చుట్టుకుంది అనమాట. తీగలాగా చుట్టుకుంది. తిన్న తరగని పూడువాము గురిగింజలో గుట్టు మిటుకున మెట్టు చుట్టుకుతురు చుట్టుకొని అతీగా తిరగడం పడది. పూడువాము అంటే మట్టి పాము, వానపాము అంటాం కదా, మట్టి పాము అంటాం దాన్ని.
అది ఎక్కువ తేజ్గా ఉంటే చలాకీగా ఉండదు. బట్టి వాళ్ళ మనిదిన పావులాగా ఏంట్రా అంటాం. అవునా? అదేం చేసి తిన్నది అరగకుండా అరగకంటే పూడువాము అంటే 2 తలకల్ల పామట. అది గురిగింజలాగా గుడ్లు మిడకమరించుకుంటా అంటే వాటి కళ్ళు పాము కళ్ళు ఉంటాయి కదా, చూస్తూ ఉందనమాట. చుట్టుకుదురాలు చుట్టుకుంది అనమాట. ఇలా రౌండ్ చుట్టుకొని అతిగా తిరగకుండా ఏమి తెలియకుండా అక్కడ పడినది. ఆడాడ నక్కలు పంచుకుని అన్ని కాసిన పాలిపేర గళ్ళ పడుకునే ఉన్నది. పాలిపేర అంటే కూడా హద్దు అని చెప్తాం. పాలిపేర అంటే కూడా గుర్తు. పాలిపేర అంటే హద్దు, గుర్తే. అక్కడక్కడ నక్కలు పంచుకునే గుర్తులు కూడా మనకి కళ్ళబడుతూనే ఉన్నాయి, కనబడుతూనే ఉన్నాయి అన్నాడు. సెకండ్ డే చెప్పుకుందాం నాన్న. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్. సీ యూ నెక్స్ట్ క్లాస్.